మీకు ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం సీన్ గుర్తుందా? ఒక కీలకమైన క్షణంలో ఒక చిన్న డీటెయిల్ గుర్తు లేకపోవడం వల్ల ఎంటైర్ ప్లాన్ చేంజ్ అయిపోతుందండి. ఈ 15 మినిట్స్లో మీరు మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ సీక్రెట్స్ నేర్చుకుని ఈ మిస్టేక్స్ మన జీవితంలో నివారించుకోవచ్చు. ఇప్పుడు మనం మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ కోసం తెలుసుకుందాం. మెమరీ అనేది మన లైఫ్లో డిసిషన్ తీసుకోవడంలో ఒక వెన్నెముక లాంటిది అన్నమాట. కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్ కోసం ఒక ఇంజిన్ లాంటిది. ఏ ఒక్కటి లేకపోయినా మీరు స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారండి. మీకు సినిమా స్టోరీ లెవెల్లో చెప్పాలంటే ఒక హీరో మిషన్ ఫెయిల్ అవ్వడం ఎందుకు జరిగిందనంటే ఫోకస్ అండ్ మెమరీ లాస్ ఉంది. ఎస్, ఫోకస్ అండ్ మెమరీ లాస్ అవ్వడం వల్ల ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. మరి దీనికి కొనసాగింపుగా మనం హౌ టు మెమరీ వర్క్స్ అనమాట. మనం సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటూ దీని గురించి చర్చిద్దాం. మన బ్రెయిన్ ఇంపో కలెక్ట్ చేస్తుందండి. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఇవన్నీ కూడా సేవ్ అవుతుంటాయి. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో మనకి ఈ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అన్నీ కూడా డిస్పేర్ అవుతాయి, మర్చిపోతుంటాం మనం. అప్పటికప్పుడు డిలే అవుతుంటాయి. మరి హీరో ఇలా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఎందుకనంటే మెంటల్ క్లారిటీ కోసం తను ప్రాక్టికల్గా కొన్ని టూల్స్ అనేది వాడడం జరుగుతుంది. హీరో కాన్సన్ట్రేట్ కావడానికి చిన్న టెక్నిక్ వాడాడు. మీరు గమనించారా ఆర్ఆర్ సినిమాలో? మరి ఏంటి ఆ చిన్న టెక్నిక్ అంటే చూడండి, సింగిల్ టాస్క్ పాస్క్ అన్నమాట. అంటే తను చేసేటటువంటి పని ఏదైతే తన లక్ష్యానికి వెళ్ళాలనుకుంటున్నాడో దానికి సంబంధించినటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేయండి. మధ్యలో కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, రైట్? ఈ డిస్ట్రాక్షన్స్ ఏంటి ఏంటి ఎవరైతే సినిమాలో ఉండేటువంటి విలన్స్, ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. అవునా కదా? సో అలాంటప్పుడు కూడా హీరో తన డిస్ట్రాక్షన్స్ అనేది అవ్వకుండా తను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే తను ఆ లక్ష్యాన్ని చేరడానికి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు అనేది హీరో చేయడం జరుగుతుంది. మీరు చూసారో లేదో ఆర్ఆర్ సినిమాలో చూసినట్లయితే రామ్ చరణ్, అదేవిధంగా మన ఎన్టీఆర్ కూడా ఎక్సర్సైజ్లు అనేది ప్రాక్టికల్గా కొన్ని వ్యాయామాలు అనేది కూడా చేయడం జరుగుతుంది. అవునా? హీరో రామ్ చరణ్ తన లక్ష్యాన్ని చేరడానికి ఒక మ్యాపింగ్ అనేది ఉంటుందండి. ఆ మ్యాపింగ్ అనేది ప్లాన్ చేసుకోవడం, ఆ మ్యాపింగ్ ప్రకారం తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి తను ప్రయత్నించడం జరుగుతుంది. అవునా? అలాగే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, మీ యొక్క ఫోకస్ అనేది ఒకే చోట ఉండడానికి మరి మీరు ఏదైనా ఒక టూల్ వాడుతున్నారా? ఓకే. సో ఎలాంటి టూల్ వాడాలంటే ప్రోమోడోమో టెక్నిక్, రైట్? ఈ ప్రోమోడోమో టెక్నిక్ ఏంటి అని చూసినట్లయితే ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇది పాతకాలం రోజుల్లో వాడేవారు ఎక్కువగా. సో దాంట్లో ఇసుక అనేది ఉంటుంది. జస్ట్ అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఇసుక ఈ యొక్క రంధ్రంలో నుంచి కింద పడుతుంది. ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో మీరు ఏదైతే వర్క్ చేయాలనుకున్నారో, ఫినిష్ చేయాలనుకున్నారో, ఫోకస్గా ఉండాలనుకున్నారో అది అక్కడ మీ ఎదురుగుండా పెట్టుకుని మీరు మీ యొక్క పనిని మీరు ఫినిష్ చేయొచ్చు. సో అలాంటి ప్రోమోడోమో టెక్నిక్స్ అందినటువంటి ఏదైతే పరికరం మీకు కావాలనుకుంటున్నారా, అయితే నేను కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇస్తాను. మీరు దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మెమరీ బూస్ట్ కోసం మనం స్లీపింగ్ అనేది 7 to 8 అవర్స్ అండి నిద్రపోవడం జరుగుతుంది. అదేవిధంగా న్యూట్రిషన్ ఎలాగా, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, ఒమేగా 3 ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజ్లు ఉంటాయి, బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్, మెమరీ ఉంటుంది. ఓకే. ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తను ఊహిస్తుంటాడు ఫ్రెండ్స్. విజువల్ చేస్తుంటాడు తను. తను ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. తన లక్ష్యానికి ఎలా వెళ్ళాలి అనేది ఒక ఇమేజ్ చూసుకొని దాని ప్రకారం తన యొక్క లక్ష్యం వైపు వెళ్తుంటాం. అవునా కదా? సో అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఫోకస్డ్గా ఉండడం జరుగుతుంది. సో మీరేదైనా మెమరబుల్ సీన్స్ ఇన్స్టెంట్లీ గుర్తుంచుకోవాలంటే ఏ మెథడ్ మీరు యూజ్ చేస్తారు? ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు స్మాల్ ఎక్సర్సైజ్ చేద్దామా? మీరు 5 ఐటమ్స్ గుర్తుంచుకోండి. మీకు నచ్చేటటువంటి మొబైల్ కావచ్చు, పెన్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, లేదంటే ఫోన్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. 5 వస్తువులు మీరు గుర్తుపెట్టుకోండి.
సో ఈ యొక్క 5 వస్తువుల్ని మీరు ఊహించుకోండి, ఒకసారి విజువల్ చేయాలి. ఒక్కొక్క వస్తువు మీకు ఒక పిక్చర్ లా కనిపించాలి, రైట్? దీనికి ఒక స్టోరీ క్రియేట్ చేయండి, ఆ స్టోరీకి వాటిని కనెక్ట్ చేయండి, మళ్ళీ 1 minute మీరు రీకాల్ చేయండి. సో హీరో స్టైల్, మెమొరీ, ప్లేస్ క్రియేట్ చేయడం అంటే ఇది కాన్సన్ట్రేషన్, రీకాల్ కోసం బెస్ట్ మెథడ్. స్మాల్ టెక్నిక్, ఇది బిగ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది మీ లైఫ్. టుడే సీక్రెట్: సింగిల్ ఫోకస్, చుక్ అండ్ రిపీట్, విజువల్ అండ్ స్టోరీ మెథడ్. హీరో లైక్ మెమరీ అండ్ ఫోకస్ టూల్స్ మీ ఎవ్రీడే యూజ్ చేయండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల వచ్చేటటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసినటువంటి మిస్టేక్స్ వల్ల వస్తున్నాయి. సో ఈ మిస్టేక్స్ అన్ని ఈ టూల్స్ వాడి చిన్న చిన్నగా తగ్గించుకోండి. ఆర్ఆర్ సినిమాలో హీరో తన కాన్సన్ట్రేషన్ వలన ఫోకస్ పెరగడం జరుగుతుంది. మెమొరీ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ రీటెన్షన్ జరుగుతుంది. ఓకే, అదేవిధంగా స్మాల్ టెక్నిక్స్ ఈక్వల్ టు బిగ్ ఇంపాక్ట్ కలిగి ఉంటుంది, రైట్? టుడే సీక్రెట్ ఏంటి తెలుసా మీకు? సింగిల్ ఫోకస్, ఎస్, చుకింగ్ అండ్ రిపీట్, విజువల్ అండ్ స్టోరీ మెథడ్ అన్నమాట, రైట్? హీరో లైక్ మెమరీ అండ్ ఫోకస్ టూల్స్ మీరు ఎవ్రీడే యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వలన మీకుండేటటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ పూర్తిగా తగ్గిపోతాయండి. మరి నా వీడియో మీకు నచ్చిందా? ఈ 21 days మైండ్ మాస్టరీ ఛాలెంజ్లో మీరు కూడా భాగస్వామి కావాలనుకుంటారా? అయితే నా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ యొక్క లింక్ని షేర్ చేయండి, రైట్? మరి నెక్స్ట్ డే 10లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు తెలుసుకోవాలనుకుంటారా? విజువలైజేషన్ పవర్ అంటే మీ సక్సెస్ సీక్రెట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు డే 10లో విజువలైజేషన్ పవర్ నేర్చుకోవడం ఒకటే మిగిలి ఉంది. హీరో ఎలా తన లక్ష్యాన్ని మెంటల్ స్టోరేజ్లో అచీవ్ చేశాడో తెలుసుకోబోతున్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ పవర్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.